ప్రతిదినము కూడా సాతాను మనలని శోధిస్తూ ఉంటాడు. ఇది ఎంతమంది నమ్ముతారు ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా శోధనలు నీ జీవితంలో ఎదురవుతున్నాయా లేదా? ఒంటరిగా ఉన్నప్పుడో, బయటికి వెళ్ళినప్పుడో, వారిని వీరిని చూసినప్పుడో, లేకపోతే డబ్బు మీద వ్యామోహంతోనో, లేకపోతే స్త్రీల మీద వ్యామోహంతోనో రకరకాల శోధనలు మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి. సాతాను మన మన దేవుడు ఈ లోకంలో సృష్టించినటువంటి ఆదాముని కూడా మొదట్లో శోధించాడు. మీకు తెలుసు కదా! ఆదాము తినకూడనటువంటి పండు తిన్నాడు. హవ్వ తినకూడనటువంటి పండు తినింది. తద్వారా ప్రపంచంలో ఈ యొక్క పాపం అనేది విస్తృతంగా వ్యాపించింది. ప్రతి ఒక్కరిని కూడా సాతాను తన యొక్క కబంధ హస్తాలలో తీసుకొని శోధనలో పడవేసి జీవితాలను నాశనం చేయాలి అని చెప్పి సాతాను ఒక పన్నాగం పన్నాడు. ఏ రూపంలో అయినా ఆ శోధన రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏ స్థలంలో అయినా రావచ్చు, ఏ ప్రాంతంలో అయినా శోధన నిన్ను కబలించవచ్చు. ఆ శోధన వచ్చినప్పుడు నువ్వు పడిపోతే మాత్రం నువ్వు సాతానికి లొంగిపోయినట్లే. ఆ శోధనను ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ద్వారా జయిస్తావో ఖచ్చితంగా సాతాను ఓడిపోతాడు. నీ దేవునికి మహిమ వస్తుంది. శోధనను ఎవరైతే జయిస్తారో వారి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. శోధనను ఎవరైతే జయించకుండా అలానే దానికి లొంగిపోతారో సాతానుకు జయం వస్తుంది. ఇప్పుడు మొదటి ఆదాము శోధనకి లొంగిపోయాడు. ప్రపంచమంతా కూడా పాపం విస్తరించింది. కడపటి ఆదాము అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు, దిగి వచ్చారు. తద్వారా ఆ శోధకుడు అపవాది అయినటువంటి సాతానుకు అపజయము వచ్చింది. ఆయన సాతానును సిలువలో తన కాళ్ళ కింద చితక కొట్టాడు కాబట్టి మనందరికీ కూడా ఆ శోధకుడి మీద గొప్ప విజయం వచ్చింది. ఇక మీదట మన మీద శోధకుడు దాడి చేయడానికి వీలులేదు. ఇక మీదట సాతాను మన మీద విజయం సాధించడానికి వీలులేదు. ఇక మీదట వాడు మనల్ని శోధించినప్పుడు మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి ద్వారా మనందరం కూడా వారిని జయించగలుగుతాం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. శోధనలు రావని ఎప్పుడూ కూడా బైబిల్ చెప్పలేదు. మీరు పాపంలో పడరని ఎప్పుడూ కూడా బైబిల్ చెప్పలేదు. రకరకాల సిట్యువేషన్స్లో మనం పాపంలో పడినప్పటికీ కూడా మొదటి ఆదాము అయితే శోధకుడి ద్వారా ఓడిపోయాడు. కడపటి ఆదాము శోధకుని జయించాడు. ఆ కడపటి ఆదాము అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా సాతానుని జయించడానికి ఈ లోకంలో నివసిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ఆలోచించండి.